ఈ అబ్బాయి ఫోను జారి పక్కనే ఉన్న పాత్రలో పడిపోయింది. అప్పుడు అది టైం ట్రావెల్ చేసి పక్కనే ఉన్న రోజుల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ యువరాణి ఈ ఫోన్ చూసి ఇదేంటో తెలియక చూస్తూ ఉంటుంది. అంతలో లాక్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న అబ్బాయి ఫోటో కనబడుతుంది. అక్కడ ఉన్న చలికత్తెలందరూ ఇది చూస్తుంటే ఇది నా వస్తువే అని చెప్తుంది. అయితే యువరాణికి కూడా అదేంటో తెలియదు. యువరాణి జాకెట్టు గాలికి ఎగిరి పక్కనే ఉన్న పాత్రలో పడిపోతుంది. అప్పుడు అది టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి మొహం మీద పడుతుంది. ఈ అబ్బాయి ఆ జాకెట్ చూసి ఇది ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో పక్కనే ఉన్న తన ఇంకొక ఫోన్ తీసుకొని తన ఫోన్కి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు యువరాణి దగ్గర ఉన్న ఫోను రింగ్ అవుతుంది. అయితే యువరానికి ఎలా వాడాలో తెలియక ఆ ఫోన్ పట్టుకొని ఇలా టచ్ చేస్తూ ఉంటుంది. అంతలో ఫోన్ లిఫ్ట్ అయ్యి ఆ అబ్బాయికి యువరాణి కనబడుతుంది. నువ్వెవరో తెలియదు, నా ఫోన్ నాకు ఇచ్చేయి అంటాడు. ఆ యువరాణి మాత్రం అతన్ని దేవుడు అనుకొని అతనికి నమస్కారం చేస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు అసలు మీరెవరో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అని అడుగుతాడు. దాంతో యువరాణి నేను కుంతల రాజ్యానికి రాణిని అని చెప్తుంది. అంతలో ఆ యువకుడు నవ్వుకొని నువ్వు యువరాణివా, నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. దాంతో యువరాణి కిరీటం పెట్టుకొని మహారాణిలా రెడీ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న విలువైన వస్తువులని అతనికి చూపెడుతుంది. అది చూశాక ఆ అబ్బాయికి ఈ పాత్ర ద్వారా రాజుల కాలానికి వెళ్ళొచ్చని అర్థమవుతుంది. ఇది ఒక బింబిసార పాత్ర అని అర్థం చేసుకుంటాడు.